వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్లో ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. అదే మైన్క్రాఫ్ట్ బట్ ఫర్ ఎవ్రీ 30 seconds వీ లిఫ్ట్ ఇన్ ఎయిర్ అనమాట. ఇంకా ఏమాత్రం లేచుకుండా దాని గురించి స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా వీడియోకి ఏమో లెక్క చేస్తూ వేసేద్దాం. లెట్స్ గో. అంతే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మనం 300 సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాం అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఏమాత్రం లేచకుండా గేమ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. చూసారు కదా, అప్పుడే వస్తాం అన్నమాట. గాల్లో కూడా లెగిసిపోయాం మనం ఎంత ఫాస్ట్గా వీలైదో అంత ఫాస్ట్గా వుడ్ అవన్నీ మైండ్ చేసుకోవాలి, లేదంటే చాలా దెబ్బ అయిపోతాం అన్నమాట. స్టిక్స్ ఒకటి చేసుకుందాం, ఇది ఒకటి చేసుకుందాం. ఇక్కడ పెట్టి ఒక యాక్స్, ఒక పిక్ యాక్స్. ఒక్క నిమిషం. అబ్బా, గట్టిగానే తగిలిందిరా దెబ్బ. పిక్ యాక్స్ వచ్చామ్మా. ఇప్పుడు మనం దీన్ని తీసి యాక్స్తో మొత్తం పగలకొట్టేద్దాం. ఇప్పుడు మనకు స్కోప్ కూడా ఏం లేదు. పక్క చెట్టు మీద త్వరగా పరిగెట్టరా. 5 seconds అంత పరిగెత్తి. ఎస్, వస్తాం గైస్ మనం ఇంకో చెట్టు దగ్గరికి అయితే. ఓకే, అదండి, ఈ చెట్టు కూడా కొట్టేద్దాం. వస్తాయి కదా వుడ్ మొత్తం. తొక్క పద. మనం ఇప్పుడు త్వర ఒక కేవ్లో దూరేయాలి, లేదంటే చచ్చిపోతాం అన్నమాట. చెట్టు అమ్మ, చెట్టు కిందకైతే మళ్ళీ వస్తాం గైస్ మనం. ఇంతలో ఎస్, కిందకి వెళ్ళిపోదాం త్వరగా. స్టోన్ ఏజ్ అడ్వాన్స్మెంట్. అదే గైస్, నేనైతే అడ్వాన్స్మెంట్ అడ్వాన్స్మెంట్ మోడ్ కూడా అయితే ఆన్ చేశాను అబ్బా. అందుకే పక్కన అడ్వాన్స్మెంట్స్ అయితే వస్తాయి. అది ఎలాగుందో మీరే చెప్పాలి. బాగుందా బాగోలేదా, మోడ్ ఉంచాలా వద్దా అని మీరే చెప్పాలన్నమాట. మనం ఒక్క నిమిషం. పుల్లలు దేవసేను. ఎస్, ఇప్పుడు ఒక బిగ్ యాక్స్ చేసుకుందాం. నువ్వు పైకి వెళ్ళిపోమ్మా. ఒక యాక్స్ నువ్వు కూడా వచ్చామ్మా. ఓకే, పదండి ఇప్పుడు పిక్ యాక్స్తో మైండ్ చేసేద్దాం. గెట్టింగ్ అండ్ అప్గ్రేడ్. ట్రీ క్యాప్టివేటర్ కూడా అయితే ఆన్ చేశాను అబ్బా. అందుకే ఒక్క క్లిక్తో అయితే మొత్తం మైండ్ చేసేయగలిగా, లేదంటే మనం మైండ్ చేయగలమా అంత త్వరగా ట్రీని. ఇంకా చాలా మోడ్సే ఉన్నాయి. మనం నైట్కి ఎలా సర్వైవ్ అవుతామో తెలీదు ఇలా ఉంటే. ఇంకా కోల్ కూడా ఏం దొరకలేదు. పదండి, ఇంకా మనం బయటికి వెళ్ళిపోవాలి. 1 2 3 4 5. ఓకే, బయటకైతే వస్తాం. ఇప్పుడు మనం త్వరగా ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మొత్తం అయిపోతాం. ఏంటి, బుక్ అయిపోతాం అన్నమాట గాల్లో. ఒకసారి వెళ్దాం అంటారా పైకి? పద. ఎస్, చూసారు కదా, ఇలా బుక్ అయిపోతాం. లేదంటే అది హార్ట్స్ పోగొట్టుకోకూడదు అబ్బా. హార్ట్స్ పోగొట్టుకుంటే మనం చచ్చిపోయినట్టే. ఏంటిది అబ్బా, పీత. బ్రో, అంటే ఇక్కడ దగ్గరలోనే ఏదో ఉంది గైస్. వాటర్ ఉన్నట్టుంది దగ్గరలోనే. మనం త్వరగా వెళ్దాం వాటర్ దగ్గరికి. నాకు తెలిసి విలేజ్ కూడా దగ్గరలోనే ఉంటుంది, లేదంటే పంప్కిన్స్ అదే ఉండవు కదా ఇక్కడ పంప్కిన్స్. త్వరగా దగ్గర త్వరగా కిందకి. అది ఓకే, మన దగ్గర ఫుడ్ కూడా రెడీ. అదండి, ఇంకా లగెత్ర జమ్ము అంటూ పరిగెట్టడమే. బ్యాడ్ ల్యాండ్స్ వాటర్ ఉందిలే చాలు.
ఓ పర్లేదులే, వాటర్లోనే కదా ఇప్పుడు మనం ఉండేది, ఇప్పుడు ఏం అవ్వదు. ఒకవేళ పడినా సరే దడేల్ పడిపోయాం. ఓకే గైస్, అసలు ఏం కనబడట్లే వాటర్లో, మొత్తం చీకటి. ఇందాక పీత, అది క్రాబ్ కనబడింది కదా గైస్, పీత. అది కూడా అదేంటంటే మోడ్ అయితే ఆన్ చేశాను అనమాట. ఏ మోడ్? ఫిషెస్ మోడ్ అనమాట అది. డ్యామేజ్ తీసుకుంటారా? నేను డ్యామేజ్ తీసుకుంటానని ఎలాగనుకుంటున్నారు మీరు? నేను డ్యామేజ్ తీసుకునేలా ఉంటే ఇక్కడ ఉంటానా? అసలు మొత్తం బ్యాడ్ ల్యాండ్సే గైస్. ఫస్ట్ టైం ఇంత పెద్ద బ్యాడ్ ల్యాండ్స్ చూస్తున్నాను నేనైతే. ఓకే, సో చూద్దాం, మనం ఎంత పైకి వెళ్తాం అంత పైకి వీలైపోయినట్టు వెళ్దాం. తర్వాత పైన ఏముండో చూద్దాం. ఐ బికేమ్ గాడ్ ఇన్ 3, 2, 1 గో. ఎస్, చూసారు గైస్, మనమైతే గాడ్ అయిపోయామన్నమాట. మనం ఎవరిని ఆపలేరు. పైకి వెళ్ళకపోతే అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి ర్యాంప్ అయిపోద్ది, నీటిలో చచ్చిపోతాం అన్నమాట. పైన సవానా భయంలో ఉంది కేస్. అక్కడికి వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా అని ఉంది నాకు. అయినా సరే వెళ్దాం పదండి. తొక్క ఎవడేం చేస్తాడో చూద్దాం. ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఇంకెక్కడ ఉండకూడదు. బాబ్బా బాబ్బా బాబ్బా, ఏ ఫిష్, ఏ ఫిష్ బాగున్నావా? చూసారు కేసింది దగ్గర దగ్గర చేపలు కనబడలేవు, ఇప్పుడు చేపలు కనబడుతున్నాయి. బా అసలు టైం ఉండట్లేదు గైస్, అసలు ఫాస్ట్గా అయిపోతుంది టైం అయితే. ఇంతే చెప్పడం మర్చిపోయాను, ఎవ్రీ 30 సెకండ్స్కి అయితే మనం చాలా హైట్ అయితే వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మనకు ఒక వాటర్ బకెట్ కూడా కావాలి. దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు వాటర్ బకెట్ ఇవ్వా ప్లీజ్. ఒక నిమిషం గైస్, దేవుడు మనకైతే వాటర్ బకెట్ ఇస్తాడంట. ఆగుదాం. ఓకే గైస్, దేవుడైతే మనకు వాటర్ బకెట్ అయితే ఇచ్చాడు. పదండి, ఇంకా ఎక్కడికి భయం లేకుండా వెళ్ళిపోవచ్చు. కానీ అవ్వకపోతేనే. ఎస్, అయ్యింది. ఎంఎల్జీ అయితే బాగానే పనిచేసింది. ఎంఎల్జీ చెప్పాలంటే. ఆహా, జాంబీ బ్రో, కమాన్ కమాన్, యూ కెన్ బీట్ మీ, కమాన్. నువ్వే గుర్తులేరా, కొంచెంసేపు ఆగు, నీకు మా శరణమే కొంచెంసేపట్లో. రొంప చేసింది గైస్. దడే, నువ్వు ఎగరవారా? నేనేనా ఎగిరేది? చి, నేను ఎగరనంట, ఆడ ఎగరనంట గైస్, నేను ఒక్కడిని ఎగురుతానంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా గేమ్, వాట్ ఈస్ దిస్? నేను ఒక్కడినే ఎగిరేది, అలాగర్రా. క్రేపర్లు చూడు ఎలా ఉన్నాయో, కాపలా కాస్తాయి గైస్ క్రేపర్లో జాంబీలు అన్నీ. ఇప్పుడు వెళ్ళిపోదాం, ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళిపోవాలి మనం. ఓకే. అమ్మో అమ్మో దేవుడా, చచ్చిపోయాను దేవుడా నేను. నువ్వే కాపాడాలి దేవుడా నన్ను. ఓ దేవుడా దేవుడా దేవుడా, చచ్చిపోయాను. చెప్పాను కదా నేను చచ్చిపోయానని. మనం ఇటు సైడ్ వెళ్ళడమే బెస్ట్ కేస్. బ్యాడ్ ల్యాండ్స్లో మాబ్స్ ఎక్కువ స్పాన్ అయిపోతున్నారు. మన ముందే ఇద్దరు స్పాన్ అయ్యారు బాబోయ్. మన కింద చూసుకోవాలి, లేదంటే పప్పు అయిపోతాం మనం. పద 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 పద.
దేవుడు మనకి వాటర్ బకెట్ ఇచ్చి చాలా మంచి పని చేశాడు గైస్. థ్యాంక్స్ దేవుడా. ఈ ఎపిసోడ్లో బతికానంటే నీ వల్లే. మరి మీరు కూడా ఎగరొచ్చు కాక రేపు నేను ఒక్కడనే ఎగరాలంటే ఎలా కుదురుద్ది రేపు. చెట్టు మీద మాత్రం ల్యాండ్ అవ్వకూడదురా నేను. అదొక్కటి చాలు నాకు. చెట్టు మీద ల్యాండ్ అవ్వకుండా ఉంటే చాలు. ఎస్, చెట్టు మీద తప్ప ఇంకెక్క పక్కన ల్యాండ్ అయ్యాను. అది మనకి చాలా చాలా మంచిది. ఈ క్రేపర్. ఓ భయ్ మారో ముझे మారో. అబ్బబ్బబ్బబ్బబ్బ ఒరే అబ్బా. ఓ అబ్బా ఈ వాటరా. జాంబీ కొట్టకో, నాకు ఇప్పటికే చాలా ఎస్ పేలిపోయింది క్రేపర్ అయితే. ఎస్ ఎస్ ఎస్, మనం వాటర్ దగ్గరికి అయితే వస్తాం గైస్. వీ బతికి ఫైడ్. ఎస్ పడిపోతాం కింద ఇప్పుడు. జంగిల్ రా ఇదంతా. జంగిల్లో సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టమే గైస్ చెప్పాలంటే. ఎందుకు మొత్తం చెట్లే ఉంటాయి, ఎక్కడ ల్యాండ్ అవుతుందో తెలీదు. ఏదో చెట్టు మీద ల్యాండ్ అవుదాం పదండి, ఒకసారి నేల మీదకి వెళ్ళిపోదాం పదండి. ఏదో చెట్టు మీద చూసుకుని చెట్టు మీద ల్యాండ్ అయిపోద్దాం. దేవుడా నీ దగ్గరికి వస్తున్నా దేవుడా. ఎస్, ఇక్కడ ఒరే ఇటు ఎక్కడానికి లేదరా. ఓహో, ఇక్కడ నుంచి దాని మీదకి. జై మహిష్మతి. అమ్మా వాట్ ఈస్ దిస్ గైస్. జస్ట్ మిస్. క్రేపర్ కిందే ఉంది మనకి. చచ్చిపోతున్నాం మనం. ఓహో, ఇక్కడ నుంచి అక్కడ జంప్ అవుద్దా? అవ్వదో నాకు తెలిసి అవ్వదు గైస్. అది చచ్చిపోయాం. సక్సెస్ఫుల్లీ డైడ్. సరే బ్యాడ్ ల్యాండ్స్లో స్పాన్ అయ్యేంటి? స్పాన్ అవ్వడం. ఓ బాయ్. ఎమ్మెల్జీ కూడా అవ్వలే గైస్ చేద్దామంటే. ఎవరిడు? హే బ్రో, ఎవరు బ్రో నువ్వు? అమ్మా విచ్ గైస్. విచ్చు గైస్. విచ్ అంటే అమ్మాయిలా ఉందనుకుంటున్నారా? అంటే విలేజర్ని అయితే అమ్మాయిలా కనబడే మోడ్ అయితే పెట్టారనమాట. అందుకే మీకు అలా కనబడుతున్నారు వాళ్ళు. నార్మల్గా లేదంటే వాళ్ళు విచ్చేసే. విలేజర్స్ అందరూ అలా కనబడతారు, కాకపోతే జాంబిఫైడ్ విలేజర్స్ అలా కనబడరు అనమాట. ఓన్లీ విలేజర్స్ విచ్చెస్ అలా కనబడతారు. కానీ బాగుంది కదా విచ్. ఈ చెట్టు మీద ల్యాండ్ అవుదాం. చెట్టు మీద ల్యాండ్ అవుదాం అంటే ఆకులో ఉండిపోతుంది అబ్బా వాటర్ అయితే. అదే బ్యాడ్ న్యూస్. లేదు మిగతాదంతా బాగానే ఉంటుంది. నేను ఇటు సైడ్ వస్తాను, నేను ఇటు సైడ్ వెళ్ళాను నేను. ఎయ్యా ఎయ్ చెట్టు కింద ఉందాం. ఎవడు రాకండి రా ప్లీజ్ రా. నేనే ఎగిరేది, మీరు ఎగర్రా. చచ్చిపోయాను మళ్ళీ. సావలేదులే చాలు. వాటర్ బకెట్. వాటర్ పద పరిగెత్తురా జాము. ఓకే, ఈటింగ్ యానిమేషన్ కూడా యాడ్ చేశాను అబ్బా, అందుకే అలా కనబడుతుంది మీకు. బాగుందో లేదో చెప్పండి. మోడ్స్ అన్నీ చూసారు కదా, చందమామ ఎలా కనబడుతుందో వాళ్ళకి కనబడుతుంది కదా. వాటర్ బకెట్ దడేల్. ఓకే,
దీవర చూద్దాం గైస్ ఎటు ఎలా వెళ్తామో బతుకుతామో బతుకమో కూడా తెలియదు అసలు ఇందులో. ఎగురుతాం ఇప్పుడు గాల్లో. క్రియేటివ్ గైస్, నేను అన్నది క్రియేటివ్లో ఉన్నాను. ఓకే, ఈత కొట్టరా నువ్వు, నడుస్తున్నావు నీటిలో. ఏదో కొంచెం ప్లెయిన్స్లో స్పాన్ అయ్యి ఉన్నా బాగుండేది గైస్. ఇంకా డైరెక్ట్ జంగుల్లో ఇచ్చాడు అనమాట స్పాన్ అయితే. ఓకే పర్లే, కింద పడినా మనం మేనేజ్ చేసుకోగలం. ఓకే, బ్యాంబూ ఉంది, బోల్డ్ బ్యాంబూ, నార్మల్ కూడా కాదు, ఇన్ఫినిటీ బ్యాంబూ అది. ఏ కన్నాలు నడిపోయా. అది పర్లేదు 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 పర్లేదు. ఏ గైస్, వాట్ ఈస్ దిస్ గైస్? ఒకసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వట్లేదు. వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు డౌట్ ఉంది గైస్. ఇప్పుడు నేను ఒక్కడినే ఎగురుతున్నాను కదా, ఇప్పుడు నేను బోట్ క్రాఫ్ట్ చేసుకొని పెట్టుకుంటాను. ఆ బోటుతో పాటు నేనే ఎగిరిపోతాను, లేదంటే నేను ఒక్కడినే ఎగురుతానో చూద్దాం. ఒరే ఏంది గైస్ ఇది మనకి తలనొప్పి. పోనీ సైడ్ వెళ్దామంటే చూద్దాం, ఆగండి, వెళ్దాం ఎటో ఒకటి. సక్సెస్ఫుల్లీ మనం ఒక నైట్ అయితే బతికిపోయామన్నమాట. రే 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 ఏందిరా ఇది? ఇందరి దాకా లైన్గా అన్నీ బతికేసాం గైస్. ఇప్పుడు చూడండి, ఒక్కడు బతకట్లేదు. అద్ది 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 చూసారా ఎంత పైగా వస్తామో మనం, మామూలుగా ఉండదు. బాబా రే 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 ఆపండ్రా. ఓకే, ఈ స్వాంప్ ఏంటి? స్వాంప్ ట్రీస్లో ఉన్నాయి చూడడానికి అయితే, అలాగే అనిపించినాయి జంగిల్ ట్రీస్ కూడా. కేవ్, కోల్ ఏమైనా దొరుకుద్దేమో చూద్దాం. ఏ బ్రో, అంత కిందగా చీ, ఎందుకుంటానో తెలీదు. చిన్న ఎమ్మెల్జీ కూడా చేయలేకపోతున్నాను గైస్. ఇక బోట్ క్లచ్లు ఏం చేస్తామంటారు? ఓకే, నాకు ఐడియా వచ్చింది గైస్. మనం ఇప్పుడే బోట్ క్లచ్ కూడా చేసేస్తే. ఆగు, బోట్ ఎలా చేయాలి గైస్? బోట్ చెప్పండి కొంచెం నాకు. ఎస్, బోట్ అయితే వచ్చిందన్నమాట. నాకు తెలిసి ఈసారి కూడా ఖచ్చితంగా చచ్చిపోతాను గైస్. నేను చచ్చిపోతాను, నాకు తెలుసు నేను చచ్చిపోతా. చూద్దాం. ఓకే గైస్, బోట్ క్లచ్ చేయడానికి అయితే రెడీ నేను. బోట్ పెట్టాను కానీ అందులో నొక్కలేదు గైస్, అంటే క్లచ్ నొక్కలేకపోయాను అనమాట క్లచ్ చేయడానికి అయితే. ఇక్కడ రివీన్ ఉంది. ఓ రివీన్ ఉంది బ్రో.
ఓకే, మనం వెళ్ళి మన బోట్ తెస్తూ ఉందాం. బోట్ వేర్ ఆర్ యూ? పద కేవ్లోకి వెళ్ళాలి ఇప్పుడు నువ్వు నేను కలిసి. పద, అక్కడ రివీన్ ఉందా, రివీన్లోకి వెళ్ళి దూకేద్దాం పద. ఏది రా, రివీన్ ఇప్పుడే కనబడ్డది కదా. ఎస్ గైస్, కనబడ్డది. వా 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 అమ్మ వచ్చిందిలే. రే రే, నువ్వు ఎందుకురా ప్లేస్ అవుతున్నావు చేతిలో? అందుకే నేను ఉంచుకోకూడదురా బాబు అత్తమాట. ఎస్, ఇంకా డైరెక్ట్ కేవ్లోకి వెళ్ళి పడదాం గైస్. పడితే చచ్చిపోతే చచ్చిపోదాం, లేదంటే కేవ్లోకి వెళ్ళి పడదాం అంతే, ఇంకేమొద్దు. వస్తున్నాను రా, నేను నీ దగ్గరికి వస్తాను రా, డైరెక్ట్ దూకేస్తాను రా నీ దగ్గరికి. రివీన్ వేర్ ఆర్ యూ? వస్తున్నా రివీన్, వస్తున్నా. ఒరే ఎస్ గైస్, అదిగోండి రివీను అక్కడే ఉంది. పైన చేయగలుగుతున్నాను కానీ స్టోన్ మీదకి వెళ్ళేసరికి ఎందుకు రా చేయలేకపోతున్నా. అదిగోండి ఇక్కడ బాగానే చేసామా, స్టోన్ మీదకి వెళ్ళేసరికి ఏదో అయిపోతుంది మనకి. ఈరోజు ఎలా ఒకలా చేయాల్సిందే గైస్. లేదా మనం నొక్కడం ప్రాబ్లం అంటారా? ఆఫ్ కోర్స్ మనం నొక్కడమే ప్రాబ్లం. అబ్బా, వాట్ ఏ సేవియర్ బ్రో, యు ఆర్ సూపర్ మ్యాన్. కానీ వదులు నన్ను, నేను కింద పడతాను లేదంటే. ఓకే, ఐరన్ దొరికింది గైస్, ఐరన్ దొరికింది. చాలా ఐరనే ఉంది ఇక్కడ. ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ వదలండి రా బాబు నన్ను, మీకు దండంలో. ఒరే రే, ఎంత ఫాస్ట్ తీసుకొచ్చిందండి రా పైకి. మనకు ఐరన్ వచ్చిందా గైస్? రాలేదా? వచ్చేసారా బుల్లోడా? చచ్చిపోయారా బుల్లోడా? ఎస్ గైస్, మనకైతే 4 ఐరన్ కూడా అయితే వచ్చింది. రివీన్ ఎస్, వస్తున్నాను రా నీ దగ్గరికి నేను.